హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో అత్యంత ఇంపార్టెంట్ వీడియో, గ్రూప్ 2 ప్రత్యేకమైనటువంటి వీడియో ఫ్రెండ్స్. తాజా ఎకానమీ నందలి వివిధ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఒక చోట చేర్చి వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కరెంట్ ఎకానమీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, యూసీఓ బ్యాంక్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, అరవ ముదన్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, నిధు సక్సేనా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క ప్రధాన కార్యాలయం పూణేలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫెడరల్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, కేవి సుబ్రమణియన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, గోవింద్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్త సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, అరుణ్ బన్సాల్ గారు. తర్వాత క్వశ్చన్, ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు అనగా ఆన్సర్, రుషభ్ గాంధీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా బిఓఐ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, ఎంఆర్ కుమార్ గారు బిఓఐ యొక్క చైర్మన్గా నియామకం అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఓబి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, శ్రీనివాసన్ శ్రీధర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్బిఎం బ్యాంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, ఆశిష్ విజయ్కర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్బిఎం అనగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్. నెక్స్ట్ క్వశ్చన్, స్పర్శ్ సేవా కేంద్రాలను విస్తరింప చేసేందుకు ఏ మంత్రిత్వ శాఖ 4 బ్యాంకులతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆన్సర్, డిఫెన్స్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల టాటా గ్రూప్ 27,000 కోట్ల సెమీ కండక్టర్ సౌకర్యాన్ని ఏ రాష్ట్రంలో ఆవిష్కరించింది? ఆన్సర్, బీహార్ రాష్ట్రంలో ఆవిష్కరించింది. ఫ్రెండ్స్, అదేవిధంగా వీడియోలోని నెక్స్ట్ క్వశ్చన్స్, జిగ్ అనే బంగారు మద్దతు గల కరెన్సీని ఇటీవలే ఏ దేశం ప్రవేశపెట్టింది? ఆన్సర్, జింబాబ్వే. నెక్స్ట్ వన్, బ్రహ్మపుత్ర నది ప్రాజెక్టు కోసం ఇండియా ఏ బ్యాంకుతో 200 మిలియన్ల రుణంపై సంతకం చేసింది? ఆన్సర్, ఏడిబి బ్యాంక్. నెక్స్ట్ వన్, ఇటీవల ఎయిర్ ఇండియాలో ఏ ఎయిర్లైన్ విలీనమైంది? ఆన్సర్, విస్తరా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇయర్ 25 భారతదేశంలో వృద్ధి ఎంత ఉంటుందని అంచనా వేసింది? ఆన్సర్, 7%. నెక్స్ట్ వన్, ఐఎంఎఫ్ ప్రకారం 2024 మరియు 25 భారతదేశ జీడిపి వృద్ధి ఎంత ఉంటుంది అని అంచనా వేసింది? ఆన్సర్, 7%. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ ఏ బ్యాంకుతో తగినంత మూలధనం లేనందున లైసెన్స్ను రద్దు చేసుకున్నది? ఆన్సర్, పూర్వాంచల్ కోఆపరేటివ్ బ్యాంక్. ఏడిబి ఇండియాలో రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ కోసం ఎంత లోన్ని ఆమోదించింది? ఆన్సర్, 240.5 మిలియన్ల రుణాన్ని ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్, యూపీఐ లాంటి తక్షణ చెల్లింపు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి బ్యాంక్ ఆఫ్ నమీబియా ఎవరితో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది? ఆన్సర్, ఎన్పిసిఐతో. ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్పిసిఐ అనగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబై నగరంలో కలదు. అదేవిధంగా ఎన్పిసిఐని స్థాపించిన సంవత్సరం 2008. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్యాంకుకి
6 బ్యాంకుల్లో వాటాను కొనుగోలు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతిని పొందింది? ఆన్సర్ హెచ్డిఎఫ్సి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిన్కేర్ స్మాల్ ఫినాన్స్ బ్యాంకుతో ఏ బ్యాంకు విలీనమైంది? ఆన్సర్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. దీనిని స్థాపించిన సంవత్సరం 1996. ప్రధాన కార్యాలయం వచ్చి రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ ఉద్యోగుల కోసం సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డుని ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఇండస్ ఇంద్ బ్యాంక్. దీనిని స్థాపించిన సంవత్సరం 1994. నెక్స్ట్ వన్, పట్టణ సహకార బ్యాంకుల కోసం NUCFDCని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ అమిత్ షా గారు. ఫ్రెండ్స్, ఇక్కడ NUCFDC అనగా నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వీడియోలోని నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంకుకి ఎంత జరిమానాను విధించింది? ఆన్సర్ 5.49 కోట్లు. నెక్స్ట్ వన్, 2024 రిస్క్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఏ సంస్థ గెలుచుకుంది? ఆన్సర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ అవార్డుని లండన్ సెంట్రల్ బ్యాంక్ ప్రదానం చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్బీఐ విషయానికి వస్తే మరికొన్ని విషయాలు. ఆర్బీఐని స్థాపించిన సంవత్సరం 1935 ఏప్రిల్ 1వ తేదీన. అదేవిధంగా ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం స్థాపించిన మొదటిలో కలకత్తాలో ఉండేది. ప్రస్తుతం ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు. అదేవిధంగా ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఇప్పుడు ముంబైలో కలదు. నెక్స్ట్ వన్, ఆర్బీఐ ఇటీవల రెపో రేటును ఎంత అని నిర్ణయించింది? ఆన్సర్ 6.5%గా నిర్ణయించింది. ఇక్కడ ఆర్బీఐ ఇతర వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటటువంటి వడ్డీ రేటుని రెపో రేట్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, వరుసగా 2 సార్లు టాప్ బ్యాంకర్గా మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ శక్తికాంత్ దాస్ గారు. ఈ నివేదికను గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ వారు ఇవ్వడం జరిగింది. శక్తికాంత్ దాస్ గారు ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది? ఆన్సర్ 5వ స్థానంలో కలదు. భారతదేశము ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానాన్ని కైవసం చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏషియన్ బ్యాంకర్ ద్వారా బెస్ట్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రెగ్యులేటర్ అవార్డుతో ఏ సంస్థను సత్కరించింది? ఆన్సర్ సెబీ. ఫ్రెండ్స్, ఇక్కడ సెబీ అనగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీని స్థాపించిన సంవత్సరం 1988. అదేవిధంగా సెబీ యొక్క ప్రధాన కార్యాలయం ముంబై నగరంలో కలదు. ప్రస్తుత సెబీ చైర్పర్సన్గా మాధుబీ పూరి బుచ్ గారు వ్యవహరిస్తున్నారు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ, ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.